అందరికీ హలో, నా యూట్యూబ్ ఛానల్ కు తిరిగి స్వాగతం. నేటి వ్లాగ్ నా పైకప్పు తోట గురించి మరియు నా మట్టి కుండలలో చిలగడదుంప కత్తిరించడం గురించి. నా పైకప్పుపై తోటను కలిగి ఉండటం నాకు చాలా ఇష్టం. ఇది చాలా ప్రశాంతమైన మరియు నిర్మలమైన స్థలం. ఇక్కడ నేను నగర జీవితం యొక్క హస్టిల్ నుండి తప్పించుకోగలను. నా తోటలో వివిధ రకాల కూరగాయలు మరియు మూలికలు పెరుగుతున్నాయి, కానీ ఈ రోజు నేను నా తీపి బంగాళాదుంప మొక్కలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. స్వీట్ చిలగడదుంప రుచికరమైనవి మాత్రమే కాదు, అవి కూడా చాలా పోషకమైనవి. విటమిన్ ఏ, విటమిన్ సి మరియు పొటాషియంతో సహా విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉన్నాయి. అవి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు గొప్పది. మట్టి కుండలలో తీపి బంగాళాదుంపలను పెంచడం గురించి ఉత్తమమైన వాటిలో ఒకటి. అవి నిర్వహించడం చాలా సులభం. వాటికి చాలా తక్కువ నీరు త్రాగుట అవసరం మరియు దాదాపు ఏ రకమైన మట్టిలోనైనా వృద్ధి చెందుతుంది. అదనంగా మట్టి కుండలలో చిలగడదుంప కత్తిరించడం మట్టి యొక్క నాణ్యతను నియంత్రించడానికి మరియు నా మొక్కలను సేంద్రియంగా పెంచేలా చూసుకోవడానికి నన్ను అనుమతిస్తుంది. ఇది నా తదుపరి అంశానికి నన్ను తీసుకువస్తుంది. సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రయోజనాలు. సేంద్రియ వ్యవసాయం పర్యావరణానికి మాత్రమే మంచిది కాదు, కానీ ఇది మాకు ఆరోగ్యకరమైనది. సింథటిక్ పురుగుమందులు మరియు ఎరువుల వాడకాన్ని నివారించడం ద్వారా సేంద్రియ రైతులు హానికరమైన రసాయనాల నుండి విముక్తి పొందిన ఆహారాన్ని ఉత్పత్తి చేయగలరు. దీని అర్థం మేము సేంద్రియ ఉత్పత్తులను తినేటప్పుడు మేము హానికరమైన పదార్థాలకు గురికావడం మరియు మరింత స్థిరమైన వ్యవసాయ వ్యవస్థకు మద్దతు ఇస్తున్నాము. కాబట్టి మీకు పైకప్పు తోట లేదా చిన్న బాల్కనీ ఉందా? మీ స్వంత కూరగాయలను పెంచడంలో మీ చేతిని ప్రయత్నించమని నేను చాలా సిఫార్సు చేస్తున్నాను. మీరు కిరాణాపై డబ్బు ఆదా చేయడమే కాక మీ శ్రమ ఫలాలను కూడా మీరు ఆస్వాదించగలుగుతారు మరియు మీ ఆహారం ఎక్కడ నుండి వస్తున్నదో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. ఈ వ్లాగ్ చూడటానికి ధన్యవాదాలు మరియు మరిన్ని తోటపని చిట్కాలు మరియు సేంద్రియ వ్యవసాయ చర్చల కోసం నా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి. జాగ్రత్త మరియు సంతోషకరమైన తోటపని తీసుకోండి. Like, share and subscribe.